Welcome to AKS. Today our topic is the preamble. Praveshika, Rajyanga Praveshika, preamble of the Constitution. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే మొట్టమొదటిగా అసలు ప్రవేశికలో ఏం రాయబడి ఉంది, కంటెంట్ ఆఫ్ ద ప్రియాంబుల్ అండ్ ప్రియాంబుల్లో ఉన్నటువంటి విషయాలు, ఇంగ్రీడియంట్స్. మూడవది ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమేం మెన్షన్ చేయబడి ఉన్నాయి. నాలుగవది కేసెస్ రిలేటెడ్ టు ప్రియాంబుల్. Finally, importance of preamble. సో ప్రవేశికలో కంటెంట్ ఏముంది? యాక్చువల్గా మనకి తెలుగులో వినడం, తెలుగులోనే చదువుకోవడం అనేది మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. తెలుగు మీడియంలో రాసే విద్యార్థులకు, ఆస్పిరెంట్స్కి అందరికీ కూడా తెలుగులో క్లాసెస్ వినడం, అలాగే తెలుగు బుక్స్ చదువుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ గతంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ పేపర్స్లో కానీ, మొన్న ఈ మధ్య జరిగినటువంటి గ్రూప్ 1లో కూడా రిజల్ట్స్ చాలా కాలం జాప్యం అవ్వడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటి అంటే, ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు తెలుగు చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్, దాంట్లో తప్పులు చాలా ఉన్నాయి. దానివల్ల కోర్టుకు వెళ్ళడం, కేసులు వేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. సో మనకి కొన్ని సందర్భాలలో ఆన్సర్ తెలిసినా కూడా ఈ తప్పుల, ట్రాన్స్లేషన్లో జరిగేటువంటి తప్పుల వల్ల మనం ఆన్సర్లు అంటే మార్క్స్ కోల్పోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో యాజ్ అ పాలిటీ ఫ్యాకల్టీ మై సజెషన్ ఈజ్, మీరు ఇంగ్లీష్ పదాలు కూడా కొన్ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగులో చదువుకున్నప్పటికీ ఇంగ్లీష్ పదాలను కూడా కొన్నిటిని తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్లో ఏపీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ మనం చూస్తే అక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేసి ఉంటుంది దట్ ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి క్వశ్చన్సే ఆథెంటిక్ అని. సో ఇంగ్లీష్లో ఉన్న ప్రశ్నలే కరెక్ట్ అని ఏపీపీఎస్సీనే చెప్తోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దాట్. సో అలాంటప్పుడు తెలుగుతో పాటు మనం ఇంగ్లీష్ పదాలు కూడా కొన్ని కీలకమైనటువంటి వర్డ్స్ మనం ఇంగ్లీష్లో కూడా నేర్చుకుంటే మనకి అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఎనీవేస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంబుల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి? చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ప్రియాంబుల్. సో దాన్ని మనం చాలా సింపుల్ లాంగ్వేజ్లో మనకి ప్రియాంబుల్లో మెన్షన్ చేయడం, పదాలు మెన్షన్ చేయడం అనేది ఉంది. సో ఏమనుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice of social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, అలాగే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రాటర్నిటీ, assuring the dignity of the individual and unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, we do hereby adopt, enact and give to ourselves this constitution. కొన్నిసార్లు క్వశ్చన్లో ఈ ఆర్డర్ అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్స్, ఈ ఆర్డర్ కూడా కొన్నిసార్లు యూపీఎస్సీలో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి ప్రియాంబుల్లో ఒక 3-4 లేదా ఒక 5-6 లైన్ల ప్రియాంబుల్ ఉంది కనుక ఆ కంటెంట్ని మనం మగప్ చేసుకుంటే మనకి మంచిది. ఈవెన్ సోషలిస్ట్, సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్ ఈ పదాల ఆర్డర్ కూడా, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఈ పదాల ఆర్డర్ని కూడా
కొన్నిసార్లు మనకి క్వశ్చన్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకు ఒక 5-6 లైన్స్ ఉన్నటువంటి ప్రియాంబుల్ చదవడం అనేది, గుర్తుపెట్టుకోవడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. సో కంటెంట్ విషయానికి వస్తే ఇది. మరి ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రియాంబుల్ ద్వారా మనకి ఏం తెలుస్తోంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోర్స్ ఆఫ్ అథారిటీ అంటే మన దేశంలో అథారిటీకి సోర్స్ ఎవరు అనే విషయం మనకి తెలుస్తోంది. ప్రియాంబుల్లో ఫస్ట్ పదమే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటుంది. అంటే సోర్స్ ఆఫ్ అథారిటీ ఎవరు అంటే పీపుల్. సోర్స్ ఆఫ్ అథారిటీ ఎవరు? పీపుల్. అండ్ రెండవది ఏం తెలుస్తుంది మనకి? నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ తెలుస్తుంది. ఏమని? మన యొక్క స్టేట్ నేచర్ ఏంటి? మనం సెక్యులర్, సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. అండ్ దెన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది కూడా మనకి ప్రియాంబుల్ చెప్తోంది. ఏమని చెప్తోంది? ఆబ్జెక్టివ్స్ ఏంటిట? జస్టిస్ ఇవ్వాలి, ఈక్వాలిటీ ఇవ్వాలి, అలాగే లిబర్టీ ఇవ్వాలి, ఫ్రాటర్నిటీ కూడా ఇవ్వాలి. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. సాధించాలి. జస్టిస్, సామాజిక పరంగా న్యాయం ఉండాలి, ఇవ్వగలగాలి, అలాగే ఆర్థిక పరంగా రాజకీయ పరంగా ఇవ్వాలి. లిబర్టీ విషయానికి వస్తే ఆల్ సార్ట్స్ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ వీటన్నిటిలో కూడా స్వేచ్ఛను అందించాలి. అలాగే ఈక్వాలిటీ విషయానికి వస్తే అందరికీ కూడా సమానమైనటువంటి ఆపర్చునిటీస్, సమానమైనటువంటి స్టేటస్ని ఇవ్వాలి, అందించాలి. ఫ్రాటర్నిటీ, సోదర భావాన్ని పెంపొందించాలి. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్, సాధించాల్సినటువంటి విషయాలు ప్రియాంబుల్ మనకి చెప్తోంది, ప్రవేశిక మనకి చెప్తోంది. అండ్ ఫైనల్గా డేట్ ఆఫ్ అడాప్టేషన్. ఎప్పుడు మన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాము అంటే క్లియర్గా చెప్తోంది. దిస్ 26th డే ఆఫ్ నవంబర్ 1949 అంటుంది. 26 నవంబర్ 1949 అనే ఈ రోజున మేము మా రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాము అని డేట్ ఆఫ్ అడాప్టేషన్ మనకి చెప్తోంది. సో ఈ 4 విషయాలు, ఒకటి సోర్స్ ఆఫ్ అథారిటీ, రెండవది నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్, భారతదేశం యొక్క నేచర్ ఏంటి అనేది, మూడవది ఆబ్జెక్టివ్స్, భారతదేశం సాధించాల్సినటువంటి విషయాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, నాలుగవది డేట్ ఆఫ్ అడాప్టేషన్, అమలులోకి వచ్చినటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీ ఏది అనే విషయాలు. ఇవన్నీ కూడా మన రాజ్యాంగం అంటే ప్రియాంబుల్, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో ఉన్నటువంటి విషయాలు, ప్రియాంబుల్లో ప్రస్తావించినటువంటి విషయాలు. సో నెక్స్ట్ ఈ ప్రియాంబుల్లో మనం చూస్తే ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి 9 ఉన్నాయి. ఆ 9 ఏంటి? ఇంపార్టెంట్ వర్డ్స్లో 9 ఏంటి అంటే, ఒకటి సావరన్, సార్వభౌమ, సావరన్, సోషలిస్ట్, సామ్యవాద, సెక్యులర్, లౌకిక, డెమోక్రటిక్, ప్రజాస్వామ్య, రిపబ్లిక్, గణతంత్ర, జస్టిస్, న్యాయం, లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వం అండ్ ఫ్రాటర్నిటీ, సోదర భావం. ఈ 9 కూడా ఇంపార్టెంట్ వర్డ్స్ మనకి ప్రవేశికలో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటవి? ఫస్ట్ది సావరన్ అంటే సార్వభౌమ, రెండవది సోషలిస్ట్ అంటే సామ్యవాద, మూడవది సెక్యులర్ అంటే లౌకిక, డెమోక్రటిక్ అంటే డెమోక్రటిక్ అనే పదాన్ని మనం డెమోక్రటిక్, నెక్స్ట్ రిపబ్లిక్ అంటే గణతంత్ర,
డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య. అలాగే జస్టిస్ అనే విషయానికి వస్తే న్యాయాన్ని అందించటం. ఓకే. అండ్ దెన్ లిబర్టీ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే స్వేచ్ఛ. ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం అంటే సోదర భావం. సో ఈ 9 పదాల గురించి వాటి ఇంపార్టెన్స్, ఈ ఇంపార్టెంట్ వర్డ్స్ గురించి మనకి ప్రవేశికలో చెప్పబడి ఉంది. సోవరన్ అంటే సార్వభౌమ అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటి అంటే ఇండియా ఈ రోజు నుండి ఎవరి మీద ఆధారపడి లేదు. ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్. ఇట్ ఈస్ నైదర్ డిపెండెంట్ నార్ ఏ డొమినియన్ ఆఫ్ ఎనీ అదర్ నేషన్. అంటే ఏ ఒక్క రాజ్యం అంటే ఒక రాజ్యం కింద ఉండేటువంటి రాజ్యం కాదు. ఇది డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్, స్వతంత్ర దేశం ఇండియా అనేది. దీనికి ఏవైనా చేసేటువంటి హక్కు, సార్వభౌమాధికారం ఉంది. అంటే ఇది ఒక్కోసారి యుద్ధం చేసి వేరే ఫారెన్ టెరిటరీ, ఏదైనా వేరే దేశం యొక్క ప్లేస్ని ఆక్రమించుకోవచ్చు. అలాగే తన దేశంలో ఉన్న కొంత భాగాన్ని వేరే దేశానికి ఇవ్వనవచ్చు. అలాంటి డెసిషన్స్ ఓన్గా తీసుకునేటువంటి సార్వభౌమాధికారం కలిగినది ఇండియా అని మనకి ఈ పదం చెప్తోంది. అండ్ సోషలిస్ట్ అనే పదం విషయానికి వస్తే సామ్యవాదం. అంటే ఇండియాలో మనకి ఉన్నటువంటి ఎట్లాంటి సామ్యవాదం ఉంది? డెమోక్రటిక్ సోషలిజం ఉంది. అంటే ప్రజాస్వామ్య సామ్యవాదం ఉంది. అంటే ఎక్స్క్యూజ్ మీ. సో డెమోక్రటిక్ సోషలిజం ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో కూడా డెమోక్రటిక్ సామ్యవాదం అంటే ఇటు పబ్లిక్ అటు ప్రైవేట్ సెక్టర్ రెండింటికి కూడా మిశ్రమంగా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఒక సామ్యవాదం. అలా కాకుండా కమ్యూనలిస్టిక్ సామ్యవాదం ఉంది. అది ఎలా ఉంటుంది? అక్కడ ప్రైవేటు ప్రాపర్టీస్, ప్రైవేట్ సెక్టార్ని వాళ్ళు ఎక్కడా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓన్లీ పబ్లిక్ సెక్టార్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరికి కూడా ప్రైవేటు ఆస్తులు ఉండకూడదు, అంతా పబ్లిక్ అంటే అంతా గవర్నమెంట్ పరంగానే ఉండాలి అనేటువంటి ఒక వాదం ఈ కమ్యూనలిస్టిక్ సోషలిజంలో ఉంటుంది. కానీ మన భారతదేశంలో ఏముంది? డెమోక్రటిక్ సోషలిజం ఉంది. ఇక్కడ ఒక మిక్స్డ్ ఎకానమీ ఉంటుంది. ఇటు పబ్లిక్ సెక్టర్ అటు ప్రైవేట్ సెక్టర్ రెండిటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, రెండిటికి సైడ్ బై సైడ్ అవి రెండు ఉండేలాగా ఉండేటువంటి డెమోక్రటిక్ సోషలిజం అనేది మన దేశంలో మనకున్నటువంటి రాజ్యాంగంలో ఒక లక్షణం. సో ప్రియాంబుల్లో అదే చెప్పబడి ఉంది. నెక్స్ట్ సెక్యులరిజం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ వర్డ్ ప్రియాంబుల్లో ఉంది, ప్రవేశికలో మెన్షన్ చేసి ఉంది. సో సెక్యులర్ అంటే లౌకిక. ఏంటి లౌకికంగా ఏమని చెప్తుంది మన రాజ్యాంగం అంటే? అసలు యాక్చువల్గా ఈ సెక్యులర్ అనే పదం 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ పదాన్ని యాడ్ చేసినప్పుడు 42nd అమెండ్మెంట్లో యాడ్ చేసినప్పుడు ఎందుకు యాడ్ చేశారు? మన దేశంలో ఉన్నటువంటి అన్ని రిలీజియన్స్ సమానమే, ఏ ఒక్కదానికి కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ స్టేటస్ అనేది మన ఇండియా ఏ ఒక్క రిలీజియన్కి ఇవ్వలేదు, అన్ని రిలీజియన్స్ని సమానంగా చూస్తుంది అనేటువంటి ఒక ధోరణినే ఈ లౌకిక వాదం అంటాం మనం, అంటే సెక్యులరిజం అని అంటాం. నెక్స్ట్ వచ్చేవరకు డెమోక్రటిక్ అనేది తెలుగులో ప్రజాస్వామ్యం. ప్రజలు దాన్ని పరిపాలించేటువంటి బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అనేది ఈ ప్రజాస్వామ్యం యొక్క లక్షణం. సో ఇది గ్రీక్ వర్డ్స్ నుంచి డెమోక్రసీ అనేది డెమోస్క్రేషియా అనేటువంటి రెండు గ్రీకు పదాల నుంచి వచ్చిందే డెమోక్రసీ అనేటువంటి ఒక పదం. సో డెమోస్ అండ్ క్రేషియా అంటే, డెమోస్ అంటే పీపుల్, క్రేషియా అంటే రూలింగ్. వాళ్ళు పీపులే తమను తాము పరిపాలించుకోవటం, ప్రజలే పరిపాలించుకోవడం అనేటువంటి అర్థంలో ఈ డెమోక్రసీ అనే పదం అనేది వచ్చింది. సో మనకి కూడా బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అని ఆల్రెడీ మనకి తెలుసు డెమోక్రసీ అంటే ఏంటి అని. అయితే డెమోక్రసీలో కూడా రెండు రకాలు ఉన్నాయి. అవేంటి? డైరెక్ట్, ఇండైరెక్ట్.
డైరెక్ట్, ఇండైరెక్ట్. డైరెక్ట్ అంటే ఏంటి? యాక్చువల్గా డైరెక్ట్ డెమోక్రసీ అంటే నిర్ణయాలు ప్రజలే స్వయంగా తీసుకుంటారు. అంటే ఏదన్నా ఒక రాజ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలి, దాన్ని కొన్ని రకాల రెఫరెండం అని, అలాగే ఇనిషియేటివ్ అని, రీకాల్ అని, ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి. ప్రజల నుంచి ఆమోదాన్ని తీసుకునేటువంటి పద్ధతులు ఇవి. ఏంటవి? రెఫరెండం కానీ, ఇనిషియేటివ్ కానీ, అలాగే రీకాల్ అని, ప్లెబిసైట్ అని. ఈ పదాలన్నీ కూడా మీరు ఇంగ్లీష్లో నేర్చుకోవడమే ముఖ్యం. సో ఈ 4 ఇలాంటివన్నీ కూడా ప్రజల నుంచి ఆమోదం తీసుకునేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రొసీజర్స్ ఇవి. సో డైరెక్ట్ ఎకానమీలో, డైరెక్ట్ డెమోక్రసీలో ప్రతి ఒక్క విషయాన్ని, ప్రజల ఆమోదాన్ని డైరెక్ట్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్లో అలాగే జరుగుతుంది. ఏ ఒక్క నిర్ణయం తీసుకోవాలనుకున్నా ప్రజల ముందుకి పెడతారు, ప్రజలందరూ దానికి ఓట్ చేస్తారు. అది ఓట్ చేస్తేనే ఆ యొక్క నిర్ణయాన్ని అమలు చేయటం జరుగుతుంది. కానీ ఇండియా విషయానికి వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంది. ఇండైరెక్ట్ అంటే ఏంటి? మన ప్రజలందరూ కలిసి వాళ్ళని పరిపాలించుకోవడానికి తమలో నుంచి ఒక నాయకుడిని ఎన్నుకుని ఆ నాయకుడికి పట్టం కడతారు. అంటే ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుని వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి విధంగా వాళ్ళని చేస్తారు. అలా ఎన్నుకోబడినటువంటి నాయకుడే ప్రైమ్ మినిస్టర్. మొత్తం సెంటర్కి అయితే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, స్టేట్స్కి అయితే చీఫ్ మినిస్టర్ అవుతాడు. సో ప్రజల తరఫున ప్రజలు ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్ పరిపాలించడాన్నే మనం ఇండైరెక్ట్ డెమోక్రసీ అని మనం అంటాం. క్లియర్? సో నెక్స్ట్, సో ఇలాంటి ఒక డెమోక్రటిక్ అనేటువంటి ఒక పదం గురించి మన ప్రవేశికలో చెప్పబడి ఉంది. మరి ఈ డెమోక్రటిక్ ఇలా ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, ఈ ప్రజాస్వామ్యంలో ఇంకా ఉండే ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చేటువంటి, ఓటు వేసేటువంటి హక్కు ఇవ్వడం. అలాగే రెగ్యులర్గా ఎలక్షన్స్ జరిపించడం, పీరియాడికల్గా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరిపించడం. అలాగే సమన్వయ పాలన ఉండటం. తర్వాత న్యాయ వ్యవస్థకు ఒక స్వతంత్రంగా ఆలోచించేటువంటి దిశగా న్యాయ వ్యవస్థకు పవర్స్ ఉండడం. ఇవన్నీ కూడా డెమోక్రసీ లక్షణాలు, ప్రజాస్వామ్య లక్షణాలు. సో ఇలాంటి లక్షణాలన్నిటితోటి మనకి ప్రజాస్వామ్యం ఉంది మన భారతదేశంలో. సో అందుకని మనకి ప్రవేశికలో డెమోక్రటిక్, మా భారతదేశం డెమోక్రటిక్ అని సగర్వంగా ప్రియాంబుల్లో చెప్పబడి ఉంది. ప్రియాంబుల్ అంటే నథింగ్ బట్ ముందు మాట. ఏదైనా ఒక బుక్కి ప్రిఫేస్ అంటాం మనం, అలాంటిదే రాజ్యాంగానికి ఈ ప్రియాంబుల్ అన్నమాట. సో నెక్స్ట్, ఈ డెమోక్రసీ కూడా మనకి ఎన్ని రకాలుగా మనకి బ్రాడర్ సెన్స్లో చూస్తే సోషల్ డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. సోషల్ డెమోక్రసీ అంటే సొసైటీ పరంగా, సామాజికంగా డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం ఉండాలి. అలాగే పొలిటికల్, రాజకీయ పరంగా ప్రజాస్వామ్యం ఉండాలి. ఎకనామికల్గా ప్రజాస్వామ్యం ఉండాలి అని మనకి ప్రియాంబుల్లో చెప్పబడి ఉంది. అండ్ దెన్ వెన్ వీ కమ్ టు ద నెక్స్ట్ వర్డ్, రిపబ్లిక్, గణతంత్ర అనేది. రిపబ్లిక్ అనేది డెమోక్రటిక్ పాలిటిక్స్లోనే ఇది కూడా ఒక భాగం. యూజువల్గా ఈ డెమోక్రటిక్ పాలిటిక్స్ 2 రకాలుగా ఉంటుంది, మొనార్కీ అండ్ రిపబ్లిక్. మొనార్కీ అంటే ఏంటి? వంశపారంపర్యంగా, హెరిడిటరీగా హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉండటం. రిపబ్లిక్ అంటే ఏంటి? డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో హెడ్ ఆఫ్ ద స్టేట్ని ఎన్నుకోవటం, ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోవటం అనేదాన్ని. అలా ఎన్నుకుంటే కనుక ఆ రాజ్యాన్ని రిపబ్లిక్ అని, అలా కాకుండా హెరిడిటరీగా బ్రిటిష్ రాణిలాగా ఒక వంశపారంపర్యంగా హెడ్ ఆఫ్ ద స్టేట్ వస్తూ ఉంటే అది మొనార్కియల్ గవర్నమెంట్ అని మనం అంటాం. సో మన దేశంలో హెడ్ ఆఫ్ ద స్టేట్ని మనం ఎన్నుకుంటున్నాం. అఫ్ కోర్స్ ఇండైరెక్ట్ ఎలక్షన్ అయినప్పటికీ మనం ప్రెసిడెంట్ని ఎన్నికల ద్వారానే, ఇండైరెక్ట్గానే ఎన్నుకుంటున్నాం కనుక మన భారతదేశం రిపబ్లిక్ అని ప్రియాంబుల్లో చెప్పబడి ఉంది. నెక్స్ట్ పదం ఏంటి అంటే జస్టిస్. సో జస్టిస్ మనకి 3 రకాల జస్టిస్ల గురించి ప్రియాంబుల్లో చెప్పబడి ఉంది. ఒకటేంటి? సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే ఏంటి? సమాజంలో ఉండేటువంటి యూజువల్గా కులం కానీ, మతం కానీ, పుట్టిన స్థలం కానీ, అలాగే రంగు, రేస్,
సెక్స్ అబ్బాయా అమ్మాయా, ఇలాంటి విషయాల పరంగా ఎప్పుడూ కూడా డిస్క్రిమినేషన్ లేదా డిస్టింగిషన్ ఉండకూడదు, వివక్షత ఉండకూడదు. ఒకరు బాగా డబ్బులున్నాయనో వివక్షత చూపించడము, లేదా రిలీజియన్ హిందూయిజమా లేకపోతే ముస్లిమా అనే దాని మీద వివక్షత చూపించటం, రంగు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా అనే విషయం మీద వివక్షత చూపించటం, ఏ కులానికి చెందినవాడు అనే విషయం మీద వివక్షత చూపించటం, ఇలాంటి వివక్షతలేమీ చూపించకూడదు. అప్పుడే మనం సోషల్ జస్టిస్ అందించినట్టు అవుతుంది అని ప్రియాంబుల్లో చెప్పబడింది. అలాగే ఎకనామిక్ జస్టిస్, ఆర్థిక పరంగా సమానత్వం అంటే జస్టిస్ ఉండాలి. ఎలా ఉండాలి? వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్, ఆస్తుల దృష్ట్యా కానీ, వాళ్ళు సంపాదిస్తున్నటువంటి డబ్బుల దృష్ట్యా కానీ వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు. వాళ్ళల్లో మనుషులలో ప్రజలలో తేడాలు చూపించకూడదు. నెక్స్ట్ కమ్స్ సోషల్ జస్టిస్, అలాగే ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. వాట్ అబౌట్ పొలిటికల్ జస్టిస్? రాజకీయ పరంగా న్యాయం ఏంటి? ఎలా చేస్తాం మనం రాజకీయ పరంగా న్యాయం అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈక్వల్ పొలిటికల్ రైట్స్ ఉండాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేయడానికి హక్కు ఉండాలి. అలాగే ఒకవేళ ఏమైనా పొలిటికల్ ఆఫీసెస్లో లైక్ ప్రైమ్ మినిస్టర్గా మీరైనా పోటీ చేయొచ్చు, నేనైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. అలాగే ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడంలో మీకు అవకాశం ఉంది, నాకు అవకాశం ఉంది, అందరికీ అవకాశం ఉంది. ఆ విధంగా అన్ని విషయాలలో కూడా రాజకీయ పరమైనటువంటి విషయాలలో కూడా ఈక్వల్గా రైట్స్ ఉండాలి, డిస్క్రిమినేషన్ ఉండకూడదు అనేది మనం పొలిటికల్ జస్టిస్గా చెప్పుకుంటాం. వెన్ వీ కమ్ టు ద నెక్స్ట్ వర్డ్ లిబర్టీ అంటే స్వేచ్ఛ. ఏ విషయాలలో మనకి స్వేచ్ఛ కావాలి? అసలు స్వేచ్ఛ ఎందుకు ఉండాలి అంటే ప్రతి ఒక్కరి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వడానికి, ఇండివిజువల్ పర్సనాలిటీస్ డెవలప్ అవ్వడానికి స్వేచ్ఛ, ఆపర్చునిటీస్ అన్నీ కూడా సమానంగా ఉండాలి అనే ఆ యొక్క యాంగిల్లో ఈ లిబర్టీని ఇవ్వడం అనేది జరిగింది. సో యూజువల్గా మన ఆలోచనలు, థాట్ అంటే మనం ఆలోచించేటువంటి ఏమైనా మనం ఆలోచించవచ్చు, మనకి స్వేచ్ఛ ఉంది. అలాగే ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, బాధ, సంతోషం, ఇంకేదైనా ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయి, సరైనటువంటి యాప్స్ రావట్లేదు, ఏదైనా మనం ప్రశ్నించవచ్చు. అలాగే బిలీఫ్, నమ్మకం, మనం ఎవరినైనా నమ్మచ్చు, ఏ దేవుడినైనా నమ్మచ్చు, ఎవరి విషయంలోనైనా మనకి నమ్మకం ఉండొచ్చు. ఫెయిత్ అంటే ఎవరి మీదైనా కూడా విశ్వాసాన్ని మనం కలిగి ఉండొచ్చు. ఓకే, ఫెయిత్. అలాగే ఆరాధించవచ్చు, ఎవరినైనా ఆరాధించవచ్చు. వర్షిప్, మీరు ఎవరినైనా ఆరాధించవచ్చు. క్రిస్టియన్ జీసస్ని ఆరాధించవచ్చు, లేదా వివేకానందాన్ని ఆరాధించవచ్చు, లేదా రామకృష్ణ పరమహంసని ఆరాధించవచ్చు, లేదా ఏదైనా జైన్ మతాన్ని, జైన దేవుణ్ణి మీరు ఆరాధించవచ్చు. అలాగే బుద్ధుడిని ఆరాధించవచ్చు, ఎవరినైనా మీరు వర్షిప్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని ఈ స్వేచ్ఛ మనకి ఇవ్వబడింది. అలా అని చెప్పి మనం ఏమైనా చేయొచ్చు, మనకి స్వేచ్ఛ ఉంది కదా అని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మనం చేయకూడదు. వాటికి కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ మనం ఫర్దర్గా ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ చూసేటప్పుడు డెఫినెట్గా వాటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ కమ్స్ ఈక్వాలిటీ, సమానత్వం. నెక్స్ట్ వర్డ్ మనకి ఈక్వాలిటీ ఉంది. సమానత్వం, ఏ విషయాలలో సమానత్వం ఇవ్వాలి? యూజువల్గా మనకి ఇచ్చేటువంటి ఆపర్చునిటీస్ విషయంలో మనకి సమానత్వం ఇవ్వాలి. ఎవరికి కూడా స్పెషల్ ప్రివిలేజెస్ ఉండకూడదు. అందరినీ సమానంగా చూడాలి, ప్రజలందరినీ సమానంగా చూడాలి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఆపర్చునిటీ సమానంగా ఉండాలి, చదువుకోవడానికి ఆపర్చునిటీ సమానంగా ఉండాలి. ప్రభుత్వానికి సంబంధించి అంటే న్యాచురల్ రిసోర్సెస్ అనుభవించడానికి సమానంగా మనకి అవకాశాలు ఉండాలి. అయితే మరి మనం కొన్ని రిజర్వేషన్స్ కల్పిస్తున్నాం, విమెన్ రిజర్వేషన్ ఇస్తున్నాం, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎస్సీ ఎస్టీస్కి వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము? రాజ్యాంగం ఎందుకు ఇస్తుంది అంటే దానికి మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో వస్తుంది. ఎక్కడైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయో ఈవెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా అదే చెప్తుంది. బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి మనం చేయూత ఇవ్వచ్చు, రిజర్వేషన్లు కల్పించవచ్చు అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఒక ఎక్సెప్షన్గా మనకి ఫండమెంటల్ రైట్స్లో అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో రాజ్యాంగమే మనకి చెప్తోంది. సో ఇలాగా ఈ ఈక్వాలిటీ అనేటువంటి విషయాన్ని ఇచ్చేటువంటి దిశగా మనకి ఆర్టికల్ 14, 15, 16, 17 ఈ 4 కూడా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా,
ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. 15 విషయానికి వస్తే ప్రొహిబిషన్ అంటే డిస్క్రిమినేషన్ చూపించకూడదు. ఏ విషయాలలో? రిలీజియన్ కానీ, రేస్ కానీ, క్యాస్ట్ కానీ, సెక్స్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, వీటన్నిటి విషయాలలో డిస్క్రిమినేషన్ని చూపించకూడదు. ఆడైనా మగైనా ఒకేలా చూడాలి. నువ్వు ఎక్కడ పుట్టినా, ఏపీలో పుట్టినా, ఢిల్లీలో పుట్టినా, తెలంగాణలో పుట్టినా, ఎక్కడ పుట్టినా నిన్ను ఒకేలా చూడబడాలి. అలాగే నీ క్యాస్ట్ ఏదైనప్పటికీ నువ్వు రెడ్డి కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కూడా ఒకే విధంగా చూడాలి అని రాజ్యాంగం చెప్తుంది. సో ఇదే విషయం మనకి ఈక్వాలిటీ అనేటువంటి ఈ వర్డ్ ఏదైతే ప్రియాంబుల్లో ఉందో ఇదంతా కూడా అది చెప్తుంది. అలాగే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అలాగే అందరికీ కూడా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా ఈక్వాలిటీ అనేటువంటి ఒకే ఒక పదం కిందకు వస్తాయి. ఇవన్నీ మనకి తర్వాత వచ్చేటువంటి టాపిక్స్లో క్రిస్టల్ క్లియర్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ కమ్స్ ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే సోదర భావం. సో సోదర భావాన్ని పెంపొందించాలి అనేటువంటి విషయం కూడా మనకి ప్రియాంబుల్లో చెప్పబడి ఉంది. ఎందుకు పెంపొందించాలి సోదర భావాన్ని? టు ప్రమోట్ హార్మోనీ. ఓకే, అంటే సమన్వయత్వం ఉండాలి, అందరిలో కోఆపరేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, అందరిలో కూడా ఈ హార్మోనీ అనేది ప్రమోట్ చేయాలి. ఆ ఉద్దేశంతోనే కామన్గా అందరూ మన సోదరులు, సహోదరులే, మన ప్రజలందరూ మన సహోదరులే అనేటువంటి భావాన్ని పెంపొందించాలి అనేది కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ప్రియాంబుల్ మనకి చెప్తోంది, ప్రవేశిక మనకి చెప్తోంది. సో దీని ద్వారా ప్రియాంబుల్ ఈ ఫ్రాటర్నిటీ ద్వారా ఏ 2 విషయాలు చేయాలనుకుంటుంది? ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తి డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, డిగ్నిటీ ఉండాలి. ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ షుడ్ బి మెయింటైన్డ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి? ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని కాపాడుకోవడం. ఈ 2 విషయాలు ఫ్రాటర్నిటీ ద్వారా సాధ్యపడతాయి, సోదర భావం ద్వారా సాధ్యపడతాయి అని మనకి ప్రియాంబుల్ ద్వారా తెలుస్తోంది. సో ప్రియాంబుల్ అనేది ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ప్రియాంబుల్ అనేది ఇది ఒక బేసిక్, అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి బేసిక్ ఫిలాసఫీ ఏవైతే ఉందో అవి పొడిగా 9 వర్డ్స్ చెప్పింది, 9 మాటలు చెప్పింది ప్రియాంబుల్లో. ఆ 9 మాటల్లో ఎంతో అర్థం ఉంది. ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏం సాధించాలి, ఎవ్రీథింగ్ మనకి ఆ కొన్ని 5-6 సెంటెన్సెస్లోనే మనకి మొత్తం క్లియర్గా అర్థమయ్యేలాగా ఈ ప్రవేశిక ఉంది. అందుకనే దీన్ని ముందు మాట, రాజ్యాంగానికి ముందు మాట, లేదా ఈ ప్రియాంబుల్ అసలు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ మీద జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ మీద ఆధారపడి తయారు చేసింది ఇది. సో ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, రాజ్యాంగానికి చేయాల్సినటువంటి పనులేంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేటువంటి విషయం మీద బేస్ అయినదే ఈ ప్రియాంబుల్. బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం యొక్క బేసిక్ ఫిలాసఫీ ఏంటి అని తెలియాలి అంటే మనం ప్రియాంబుల్ చదువుకుంటే తెలుస్తుంది. సో ఇక ప్రియాంబుల్కి సంబంధించి కేసెస్ ఏమున్నాయి అనే విషయానికి వస్తే మనకి ముఖ్యమైనటువంటి కేసులు 2 ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇంకోటి కూడా ఉంది, మూడోది, బట్ మనకి 2 కేసులు ఉన్నాయి. ఒకటి బేరుబరి, రెండవది కేశవానంద భారతి. సో బేరుబరి కేసు 1960, కేశవానంద భారతి కేసు 1967, ఇంకొకటి ఎల్ఐసి కేసు అని ఒకటి ఉంది. సో ఎల్ఐసి ఇండియా కేసు ఇది 1995. సో ఈ 3 కేసులు మనకి ప్రియాంబుల్కి సంబంధించినటువంటి కేసెస్. సో ఫస్ట్ బేరుబరి కేసు ఏదైతే ఉందో దాంట్లో మనకి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? అసలు ఎందుకు వచ్చింది ఇది? ప్రియాంబుల్ని అమలు చేయవచ్చా, ప్రియాంబుల్ని అమెండ్ చేయొచ్చా లేదా అనేటువంటి విషయాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి కేసెస్ ఈ 3. సో బేరుబరి కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలోని భాగం కాదు, రాజ్యాంగంలో భాగం కాదు అంటే నెగిటివ్గా ఇచ్చింది. సో ప్రియాంబుల్ రాజ్యాంగంలో భాగం కాదు కాబట్టి
మీరు దాన్ని అమెండ్ చేయటానికి, సవరించటానికి వీలు లేదు అని బేరుబరి కేసులో చెప్పింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత కేశవానంద భారతి అనే కేసులో మళ్ళీ ఇదే ప్రియాంబుల్ని సవరించటం అనేటువంటి విషయం మీద ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చేసింది, అంతకుముందు బేరుబరి కేసులో ఇచ్చినటువంటి తన తీర్పునే అది తప్పు, మేమిచ్చిన తీర్పు తప్పు, ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా మేము మళ్ళీ తీర్పిస్తున్నాము కేశవానంద భారతి కేసులో. సో ప్రియాంబుల్ కూడా రాజ్యాంగంలో భాగమే, ఎస్ రాజ్యాంగంలో భాగమే, కాబట్టి మీరు ప్రియాంబుల్ని సవరించవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో బేరుబరి కేసులో ఏమంది, ప్రియాంబుల్ రాజ్యాంగంలో భాగం కాదు అంది, కాదు కాబట్టి మీరు సవరించొద్దు అంది. కేశవానంద భారతి కేసులో ఏమంది, ఎస్ ప్రియాంబుల్ మేము ఇంతకుముందు బేరుబరి కేసులో ఇచ్చింది తప్పు, సో కొత్తగా చెప్తున్నాము ప్రియాంబుల్ రాజ్యాంగంలో భాగమే, మీరు కావాలంటే సవరించవచ్చు అంది. అలా సవరించే 42nd అమెండ్మెంట్ ద్వారా సోషలిస్ట్, సెక్యులర్ లాంటి పదాలని, ఇంటిగ్రిటీ అనే 3 పదాలని దీంట్లో రాజ్యాంగంలోకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా మళ్ళీ సుప్రీంకోర్టు ఇదే విషయంలో ఏమందంటే, ప్రియాంబుల్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ప్రవేశిక అనేది రాజ్యాంగంలోని అంతర్భాగమే అని మళ్ళీ కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పునే మళ్ళీ నొక్కి వక్కాణించింది. అంటే ఇక్కడ బేరుబరి కేసు ఒక్కటే మనకి నెగటివ్గా ఇచ్చింది, దీంట్లో ప్రియాంబుల్ని భాగం కాదు అంది. మిగిలిన 2 కేసెస్లో ప్రియాంబుల్ రాజ్యాంగంలో భాగమే కనుక మీరు సవరించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ ప్రవేశిక గురించినటువంటి విషయాలు. సో నెక్స్ట్ వచ్చే ఫర్దర్ వీడియోస్లో మనం ఇంకా మిగిలిన టాపిక్స్ లైక్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనం 1 by 1 క్లియర్గా మనం తెలుసుకుందాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ.